ఆంధ్రాలో జగన్ ఏ అతి ప్రచారం చేసుకోవాలి, కూల్గా విలీనం చేస్తాడు, అయిపోయింది అంతే. అక్కడ చంద్రబాబు గారు అయితే కనుక 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడంటే 2.5 లక్షల రూపాయలకి సరిపడే ప్రచారం చేసుకుంటాడు. ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి అయినా కనీసం 2 లక్షల ప్రచారం ఇస్తారు అక్కడ ఉన్న మీడియా. అట్లాంటిది జగన్కి ఏ ప్రచారం లే, ఉన్నట్టుండో జీవో తెచ్చాడు, విలీనం అన్నాడు, కథం అయిపోయింది, టాటా బై బై అయిపోయింది అక్కడ. అవును, అంటే అది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కదా నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఏం బాధ వీళ్ళకి, వీళ్ళు అదే కదా హామీ ఇచ్చింది. అప్పట్లో ఆర్టీసీ విలీనం అని చెప్పి మాట తప్పాడు కేసీఆర్. అప్పుడు ఆందోళన చేస్తాడు, ఉద్యోగాలు పీకేస్తున్నాను అన్నాడు, రచ్చ రచ్చ చేశాడు, చివరికి వదిలేశాడు. ఇప్పుడు అదే ఆర్టీసీకి సంబంధించి ఇవాళ ప్రభుత్వం ఆ రోజున వాళ్ళ పట్ల మొసల కన్నీరు కార్చిన ప్రభుత్వం ఇవాళ ఈ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచుతున్నా లాభం వస్తుందని కథలు చెప్తుంది. లాభం వస్తుంటే ఎందుకు జీతాలు ఇవ్వవు మాకు అంటున్నారు వాళ్ళు, ఎందుకు మా బెనిఫిట్స్ ఇవ్వవు అంటున్నారు వాళ్ళు, ఆ డబ్బులు ఇయ్యని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం ఏమైనా ఉంది వీళ్ళ దగ్గర? ఉచిత బస్సు పెట్టి డబ్బులు లేకుండా నువ్వు లాభాల్లో నడుస్తుందని ఎట్లా చెప్తావు దాన్ని? శాంతం మునిగాక రేపు పొద్దున వాళ్ళని రోడ్డు మీద పడేస్తే దిక్కు ఎట్ట ఉంటుంది? ఇదివరకు కేంద్ర సంస్థలు అట్టాగే ఉండేవాళ్ళు, మూసి పడేస్తే దిక్కు ఉండేది కాదు. తర్వాత ఎప్పటికో ఏళ్ల తరబడి పోరాటాల తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు క్లోజ్ అయింది, ఓకే జీతాల వరకు అని ఇవ్వమంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడది ఓ రకంగా చెప్పాలంటే.